ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియులారా, ఈ 13వ తేదీ 6వ నెల 23వ సంవత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో మనం చేరి ఉన్నాం. ఈ దిన అందిన ఆహారము, దేవుడు మనకు ఇచ్చిన అందిన ఆహారాన్ని మనం భుజిద్దాం రండి, ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, ఇక్కడ పరమగీతంలో 1వ అధ్యాయం 4వ వచనంలో నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము అనే మాట ఇక్కడ మనం చదువుకుంటున్నాం. ప్రియులారా, ఒక భాగంలో, చివరి భాగంలో నిన్ను బట్టి మేము ఉత్సహించి సంతోషించదము, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము. ఇక్కడ ఆ మాట మాట్లాడేది ఎవరనగా యెరూషలేము కుమార్తెలు. మనము నిన్న మరియు అంతకుముందు రోజు, ఈ 2 రోజులు కూడా సంతోషం గురించి మనము ధ్యానం చేసుకున్నాం కదా. ఇంకా కూడా సంతోషం గురించి చెప్పుకోవడానికి అనేకలు ఉన్నాయి, కానీ నేను షార్ట్కట్గా వెళ్ళిపోతూ ఉన్నాను. ప్రియులారా, సంతోషము ఉత్సాహానికి తేడా ఏంటి? ఏమండి, సంతోషము ఉత్సాహం అన్న సంతోషానికి పర్యాయ పదమే ఉత్సాహం కదా అని అనుకుంటాం. కానీ ఇక్కడ సంతోషము కన్నా అధిక ఫలము ఇచ్చేదే ఉత్సాహము. అంటే ఇప్పుడు సంతోషించడం, ఒక మంచి కార్యం జరిగింది మన జీవితంలో, మనం సంతోషిస్తాం. అంతకంటే చాలా గొప్ప కార్యం జరిగిందనుకోండి, దానికి ఉత్సాహిస్తాం. ఉత్సాహము అంటే సంతోషం కన్నా అధిక ఫలము ఇచ్చేది ఉత్సాహం. ఈ ఉత్సాహం ఎలా కలుగుతుందయా అంటే ఉజ్జీవము ద్వారా కలుగుతుంది. అసలు ఉజ్జీవము అనగా అర్థం ఏంటంటే నూతన పరచబడడం. ఏమండి, ఉజ్జీవ సభలు అని పెడతారు మన వాళ్ళు. ఉజ్జీవము అంటే పాతదాన్ని కొంచెం మరలా ఒకసారి బాగా బ్రష్ చేసి శుభ్రంగా మంచి పౌడర్స్ వేసి బాగా శుభ్రంగా దాన్ని కడిగి నూతన పరచబడడం అంటే పాతదాన్ని ఒకసారి మళ్ళా క్రొత్తగా చేసుకోవడం. ఏమంటే ఇప్పుడు సంవత్సరం క్రిస్మస్ పండగకి ఏం చేస్తామంటే, సహజంగా నేను చెప్పే మాట, ఇంట్లో ఉండే పైన అటక మీద చాలా పాత్రలు ఉంటాయి. ఈ స్త్రీలకి పాత్రలు అంటే బాగా మక్కువ కాబట్టి వాటిని కొని పెడతారు బస్తాల్లో. అవి అసలు అవసరం లేదు ఇంట్లో కదా, కానీ ఉపయోగపడతాయిలే అని అవి తీసి మళ్ళా వాటిని బాగా చింతపండు వేసి తోమి బాగా తలతలలాడేటట్టుగా ఎండలో ఎండబెట్టి మరలా పైన పెడతారు. అంటే వాటికి కూడా పండగ చూపిస్తారు. ఇక్కడ ఉజ్జీవం అంటే అర్థం ఏంటనగా నూతన పరచబడడం. కాబట్టి ఈ ఉత్సాహము ఉజ్జీవం ద్వారా కలుగుతుంది. అనగా ఇది కేవలము, ఈ ఉత్సాహం అనే మాట దైవిక సంబంధమైన ఉత్సాహం. ఇది దేవుని దగ్గర అధిక ఫలమును పొందినప్పుడు మనకు కలిగే ఉత్సాహాన్ని, లేక మన జీవితాలను నూతనపరుచుకున్నప్పుడు, మన హృదయాన్ని నూతనపరుచుకున్నప్పుడు, మన ఆలోచనను నూతనంగా ఉండాలి, మన తలంపులు నూతనంగా ఉండాలి, మన మాటలు నూతనంగా ఉండాలి, మన నడక నూతనంగా ఉండాలి, స్టైల్ మారాలి. ఇంతకు ముందులాగా నువ్వు నడవకూడదు. అంటే నడక అంటే నీ 2 కాళ్ళతో నడిచే నడక కాదు. నువ్వు ప్రయాణం చేసే విశ్వాస జీవితంలో నీ నడక, పడక ఇవన్నీ కూడా నూతనంగా ఉండాలి. ఒక ప్రత్యేకమైన శైలిలో విశ్వాస జీవితం ఉంటూ ఉన్నప్పుడు అప్పుడు కలిగేదాన్నే ఉత్సాహము అని అంటారు. ప్రియులారా, ఆ ఉత్సాహము దైవిక సంబంధమైన ఉత్సాహం.
ప్రతిదినము నూతనపరచబడాలండి. అనుదినము ఇప్పుడు ప్రతిరోజు కూడా మన వాళ్ళు ఒక ప్లేట్లతో ఆడ పెడతారు. నిన్న దోముకున్నావులే అని చెప్పి ఈరోజు మళ్ళీ వాటిల్లో భోజనం వేసుకొని తినరు కదా. ఎందుకంటే దుమ్మంతా పడి ఉంటుంది కదా. ఇంట్లో లోపల పెట్టిన అంటే గాలిలో దుమ్ము ఉంది కదా, మరలా వాటిని శుభ్రపరిచి భోజనం వేసుకొని తింటాం. అలాగే మనం తిరిగేది ఈ లోకం అనే ఈ పాపం అనే గాలిలో తిరుగుతూ ఉంటాం. అనేక రకాలైన దుమ్ము ధూళి మన హృదయానికి పట్టి ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రతిదినము నూతన పరచబడాలి. ఏమండి? ప్రతిదినము దేవుని యందు ఉత్సహించాలి. ప్రతిదినము దేవుని యందు సంతోషించాలి. ప్రతిదినము దేవుని యందు ఉత్సహించబడాలి ప్రతిదినము. అందుకే నేను కూడా మనం అనుదిన ఆహారము ఈ యొక్క వాక్యం మనం వింటూ ఉన్నాం కదా. అనుదిన ఆహారము అంటే అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అనుదినము దేవుని యందు ఉత్సాహించాలి. అనుదినము దేవుని యందు ఆనందించాలి. ఏమంటే సంతోషం తర్వాత ఆనందము, మూడోది ఉత్సాహము. అది తారాస్థాయి అన్నమాట. అంటే దైవీక సంబంధమైనది మాత్రమే ఉత్సాహం. సంతోషము బాగా అయినండి ఇక్కడ. సంతోషము ప్లస్ ఆనందము ఈజ్ ఈక్వల్ టు ఉత్సాహం. సంతోషము ప్లస్ ఆనందము ఈజ్ ఈక్వల్ టు ఉత్సాహం. అర్థమైనా? ఈ రెండు కలిస్తేనే ఉత్సాహం. ఆనందించుడి, మరలా చెప్పేదని ఆనందించుడి అంటాడు అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి లేఖ రాస్తూ. కాబట్టి ప్రియులారా, ఈ సంతోషము ఆనందము ఈజ్ ఈక్వల్ టు ఉత్సాహము. ఉజ్జీవం ద్వారా ఉత్సాహం పొందగలము. ఉజ్జీవింపబడ్డం అంటే మనల్ని మనం నూతన పరచుకోవటం. ఉజ్జీవము ద్వారా మనము ఇక్కడ ఉత్సాహము పొందగలం. ఆత్మీయ ఉజ్జీవము. బైబిల్లో ఈ ఆత్మీయ ఉజ్జీవానికి చాలా ఆధారాలు ఉన్నాయి. కానీ అవన్నీ మనం చెప్పుకోవడానికి ఇది సమయం కాదు. కాబట్టి 2-3 వచనాలు మీకు నేను చూపించి ముగిస్తాను. 1 రాజులు 18వ అధ్యాయం 39వ వచనంలో, అంతటా జనులందరూ దాన్ని చూచి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని బిగ్గరగా అరుచుచు సాగిలపడిరి. ప్రియులారా, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని జనులందరూ బిగ్గరగా అరుచుచు సాగిలపడిరి. 2వ దినవృత్తాంతంలో 30వ అధ్యాయం 12వ వచనంలో, వారి మనస్సు ఏకము చేయుటకై యెహోవా హస్తము వారికి తోడుగా ఉండెను. నీ మనస్సును ఉజ్జీవింపజేయాలన్నా, ఏకము చేయాలన్నా, మార్చాలన్నా, నీ మనసులో ఉత్సాహం కలిగించాలన్నా, మార్పు కలిగించాలన్నా ఆ కార్యము దేవుడు చేయాలి కదా ప్రియ దేవుని బిడ్డలారా. ఆ కార్యము దేవుడు చేయాలి. ఒకసారి మనము సమరయ స్త్రీ ద్వారా ఉజ్జీవం, యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనములో, నేను చేసినవన్నీ నాతో చెప్పిన సాక్ష్యమును బట్టి అనేకులు ఆయన యందు నమ్మిక ఉంచిరి కదా. అరే, నేను చేసిన పాపాలన్నీ నాతో చెప్పాడు రా బాబు, నేను మెస్సియాని చూశాను అని గ్రామంలో పోయి ఆమె చెప్తే ఆమె సువార్థికురాలు అయిపోయింది. ఆమె ఉజ్జీవింపబడింది అక్కడ. ఆమె ఉత్సాహం చూడండి, అది గొప్ప ఉత్సాహం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు ఏమండి ఇంచుమించు 3,000 మంది చేర్చబడేది. అపోస్తలుల కార్యాలు 2:41. ఎవరి వాక్యం? అది ఉజ్జీవం అంటే.
ఏమండి అది అప్పుడు ఉత్సాహం అంటే. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 41వ వచనంలో పేతురు గారు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత మొట్టమొదటి ప్రసంగంలో 3,000 మంది యేసుక్రీస్తుని అంగీకరించారంట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఫిలిప్పు చెప్పిన మాటను బట్టి ఏక మనసుతో లక్ష్యం ఉంచగా అపవిత్రాత్మలు వెళ్ళిపోయేను. పక్షవాయువు కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు వారు మరీ సంతోషము పొందిరి. అంటే మరీ సంతోషం అంటే చాలా ఉత్సాహం పొందారు. సమరయంలో జరిగిన కార్యాలు అవి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క ఉత్సాహము అనగా నూతనపరచబడము. ఈ నూతనపరచబడము అనేది ఉద్యమము ద్వారానే మనకు కలుగుతుంది. దేవుని యందు మనము ఉండే ఆ యొక్క సంతోషము ఆనందము కలిపి ఉత్సాహంగా మార్చబడుతుంది. అందును బట్టే యెరూషలేము కుమార్తెలు అంటారు, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సాహించేదము అని అంటారు. రాజును బట్టి, మన ప్రియుడైన యేసయ్యను బట్టి కూడా మనము సంతోషించి ఉత్సహించాలి. మన మనస్సు మారాలి ప్రియులారా, మన వైఖరి మారాలి, మన ఆలోచన విధానం మారాలి, మనం నూతనపరచబడాలి. అనుదినము మనల్ని మనం నూతనపరచుకుంటూ ఆ దేవుని దగ్గర మనం నూతనంగా కనబడాలి. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రభువా, మీ నామానికి స్తోత్రం. ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించమని, బిడలు ఉత్సహించబడే కృప దయచేయమని యేసు నామమున పేరట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేయుని నడిపింపబడును గాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఆ దేవదేవుని కృప మీకు తోడుగా ఉండి రక్షించును గాక. ఈ దినమంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం.